ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, గోపూజ చేయటం వలన ఎటువంటి దోషాలు తొలగిపోతాయమ్మా? అమ్మా మీరు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి? అమ్మా మీరు ఆధ్యాత్మికంగా అడుగుతున్నారా, లౌకికంగా అడుగుతున్నారా? మీతో నేను ఆధ్యాత్మికంగా అడిగినా లౌకికంగా అడిగినా రెండు విధానాలు చెప్తారమ్మా మీరు. ఇందులో రెండు ఉన్నాయి, అందుకు నేను చెప్పేది. అవును అవును. ఆధ్యాత్మికంగా గనక అయినట్టయితే గోవు అన్ని అన్ని పశువుల్లాగా పుట్టింది కాదు. పశువులన్నీ ఒక రకంగా ఉంటే జంతువులు అని చెప్తామే, అలా పుడితే గోవు మాత్రం ప్రత్యేకమైనటువంటి పుట్టుక కలిగింది. కామధేనువు, సురభి ఇలా ఉన్నాయి. అంచేత దానికి అది ప్రత్యేకమైంది కనుక దాన్ని జంతువుగా మనం పరిగణించడానికి వీల్లేదు. దేవతలు మనకు ప్రసాదించినటువంటి ఒక వరంగా భావించి దాన్ని పూజించాలి అని చెప్తారు. గోమాత అంటాం. అదేంట మనకున్నటువంటి తల్లుల్లో కన్న తల్లి ఒకటి మాత, తర్వాత గోమాత, గీతామాత, గంగామాత, వీటినే మనం మాత అన్న పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే మళ్ళీ మనం మామూలు లౌకిక విషయానికి గనక వచ్చేసినట్టయితే తల్లి పాలు ఎలా ఉంటాయో ఆవు పాలు కూడా అలాగే ఉంటాయి. అంతే శ్రేష్టం, అంతే శ్రేష్టమైనటువంటివి. ఏ ఆవు? దేశీయమైనటువంటి ఆవు. దేశీయమైన ఆవు, దేశీయం కాని ఆవు ఏమిటి అంటే సంకరజాతి కాదు అనడానికి మూపురం ఉంటే దేశీయమైన ఆవు. ఇది కూడా 84 జాతులు ఎన్నో ఉండేవిట మనకి, సంఖ్యదు మర్చిపోయాను కానీ ప్రస్తుతం కొద్ది జాతులే లభ్యమవుతున్నాయి మనకి బాగా తెలుగు వాళ్ళకి తెలిసింది ఒంగోలు జాతి ఒకటి, గిర్ ఒకటి, కపిల ఒకటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో శ్రేష్టమైనటువంటివి ఈ జాతులన్నిట్లోనూ గనక చూసినట్టయితే వీటన్నిటికీ ఉన్న సామాన్య లక్షణం ఏమిటంటే మూపురం ఉండడం. ఈ మూపురం ఉండడం ద్వారా ఆవు చేసే పని ఏమిటంటే సూర్యశక్తిని నేరుగా మూపురం నుండి గ్రహిస్తుంది. అది సౌరశక్తి. ఆ సౌరశక్తిని గ్రహించి అది తన పాలల్లో తీసుకుని దాన్ని, అది కూడా సౌరశక్తి ఎట్లా గ్రహిస్తుంది? హిరణ్య కిరణమో ఏదో చెప్తారు దాన్ని, అంటే బంగారు రంగు ఉన్న కిరణం, దాన్ని గ్రహించి దాని పాల ద్వారా మనకు అందిస్తుంది. అందుకే ఆవు పాలు కొంచెం లేత పసుపు రంగులో ఉంటాయి. మన శరీరానికి ఒక మానవ శరీరానికి ఎంత బంగారం కరిగించుకుని మనం తీసుకోగలమో ధాతువు అంత పాలల్లో ఉంటుంది. అందువల్ల ఆవు పాలు శ్రేష్టం. పైగా సూర్యశక్తిని గ్రహిస్తుంది గనక మనకి సూర్యుడు ఆత్మకారకుడు గనక ఆవు పాలు తాగినంత కాలం మన జాతి తలెత్తుకుని చాలా గర్వంగా ఉంది, ఆత్మగౌరవంతో ఉంది. ఆవు పాలు తాగడం మానేసాక మనం జీ హుజూర్, ఎస్ సార్ అంటూ ఇతరులకి బానిసత్వానికి లోబడిపోయాం. ఇప్పటికి కూడా మనం స్వతంత్రంగా ఉన్నామని చెప్పగలమా అమ్మ? ఎన్నో విషయాలకు బానిసలం. అవునమ్మా. అది కాక నేను భారతీయుణ్ణి అని తలెత్తుకుని గర్వంగా చెప్పగలిగినటువంటి, మనస్సులో అనుకుంటూ పైకనడం కాదు, అలా అనుకుంటూ చెప్పగలిగినటువంటి మానసిక దార్ఢ్యం ఎంతమందికి ఉంది? అది ఆవు పాలు తాగడం వల్ల వస్తుంది. ఆ హిరణ్యకేతు కిరణం అంటారు, అది అలాంటిది. ఇది మనకు మామూలుగా కనపడేటటువంటి విషయం. దీన్నే ఇట్లా చెప్తే, ఇంత శాస్త్రీయంగా చెప్తే మనకి ఏమిటోలే వాళ్ళు చెప్తున్నారు అనిపిస్తుంది. అందుకని సమస్తమైనటువంటి దేవతలు ఆవు శరీరంలో ఉన్నాయి అని చెప్తారు. ఈ వివరాలు నేను మీకు చెప్పను. కారణం ఏమిటంటే ఒక పురాణంలోనూ ఒక పురాణాలు కొద్ది తేడా ఉంది. అంటే దాని గిట్టల్లో ఎవరుంటారు, కాళ్ళల్లో ఎవరుంటారు, మూపురంలో ఎవరుంటారు, ఉండేటటువంటి వాటిల్లో స్వల్పంగా తేడా ఉంది. అయినా పట్టిక చెప్తే ఎవరికి గుర్తుంటుంది? కనుక మొత్తం సమస్తమైనటువంటి దేవతా శక్తులు గోవు శరీరంలో ఉన్నాయి. లక్ష్మీదేవి మాత్రం పృష్ఠభాగంలో ఉంటుంది, వెనక వైపు. అందుకే గోవు ముఖం చూడకూడదు, వెనక భాగం చూడాలి అని చెప్తారు. వాస్తవంగా గనక చూసినట్టయితే గోవు వెనక భాగమే లక్ష్మీప్రదం. ఎలా అంటే ఆవు పేడని మాత్రమే సేకరిస్తే కోటీశ్వరుడు అవ్వచ్చండి ఒక్క ఆవు ఉంటే. ఆవు పాలను అమ్ముకుంటే డబ్బేం రాదు. దానివల్ల వచ్చేదానికన్నా ఆవు పేడతో వచ్చేది చాలా ఉంది. దాంతో చేసేటటువంటి వస్తువులు కానీ, తయారయ్యేటటువంటి పదార్థాలు కానీ, దాని విలువ కానీ ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతం దాని మీద చాలా బాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో.
ఒక్క గోమయంతో. ఎందుకు అంటే ఆవు శరీరంలో సమస్తమైనటువంటి దేవతలు ఉన్నారని, మన శరీరంలో కూడా ఉంటారు, అది వేరే మాట, అది మనకే ఉపయోగం. కానీ ఆవు శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తులు చేసేటటువంటి పని వల్ల జరిగేది ఏమిటంటే ఆవు గాలిని పీల్చి వదిలేటటువంటిది కూడా ప్రాణవాయువే. మనం బొగ్గు పులుసు వాయువు వదులుతాం కదా, ఆవో ఆక్సిజన్ ప్రాణవాయువునే వదులుతుంది. కనుక ఆవు దగ్గర కూర్చున్నట్టయితే ఆనందంగా ఉంటుంది, ప్రాణవాయువే ఉంటుంది కదా శరీరానికి కావలసినంత. అందుకే చాలా మంచి మంచి పనులు చేయాలంటే గోశాలలో చేయమని చెప్తారు. ఎందుకంటే వాతావరణంలో ప్రాణవాయువు ఎక్కువ ఉండి మనసు చురుకుగా పనిచేసి మనసు హాయిగా ఉంటుంది. అది ఒకటి. ఇంకొకటి, ఆవు తాను ఏమి తిన్నా తిరిగి ఇచ్చేది మాత్రం అమృతోపమానమైనటువంటి పాలు. అంటే అందులో ఆవుకి విషం పెట్టారనుకోండి, ఏదో టాక్సిక్ చచ్చిపోయేది కాకుండా హాని కలిగించే పదార్థాలు ఆవుకు పెట్టారనుకోండి, అదే గేదెకైతే పాలల్లో వస్తాయి. కానీ ఆవు మాత్రం అది దాని మాంసంలోనే ఉంచుతుంది ఆ విష పదార్థాలన్నీ, మంచి పాలే ఇస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్తారు, ఇప్పుడు గేదె పాలు ఉన్నాయి, అది తినే ఆహారాన్ని బట్టి గేదె పాల క్వాలిటీలో వాసన అది కూడా వస్తుంది. వేసవి కాలంలో వరిగడ్డి తింటే పాల వాసన వేరు. ఈ కాలంలో చెరుకు పెడతారు, చెరుకు చిగుళ్ళు దవ్వ అంటారు, అది పెడితే వచ్చే పాల వాసన వేరు. అది తినే ఆహారాన్ని బట్టి పాలల్లో వాసన తేడా ఉంటుంది. ఆవు పాలల్లో ఉండదట, ఎప్పుడు ఒకేలాగా ఉంటాయట. ఎప్పుడు ఎలా ఉంటాయి, ఒకేలా మామూలుగా ఉండడమే కాకుండా ఇంకొక లక్షణం కూడా చెప్తారు. ఆవు ఇంటి యజమానిని వాసన చూసి అడవిలోకి వెళ్ళింది అనుకోండి మెయ్యడానికి, మేతకి, ఈ యజమాని శరీరంలో అనారోగ్యం ఏదైనా ఉంటే దానికి తగిన మందు ఎలా కావాలో తత్సంబంధమైన ఔషధాన్ని తిని వచ్చి పాలిస్తుందిట. ఆ పాలు తాగితే ఆయనకి రోగం తగ్గుతుంది. అంటే ఇది నమ్ముతారా అంటే నమ్మచ్చు అని నాకు ఒక ఆధారం కనపడింది. ఎట్లాగంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది, బిడ్డకి పాలిస్తోంది. తల్లి దగ్గర నుంచి వచ్చేటటువంటి పాలు బిడ్డ అవసరాన్ని బట్టి మారతాయి. ఇద్దరు పిల్లలకి తల్లి పాలిచ్చింది అనుకోండి వేరే వేరే సమయాల్లోనే, ఒక బిడ్డకి ఇచ్చేటప్పుడు పాలల్లో ఉండేటటువంటి కాంపోజిషన్కి ఇంకొక బిడ్డకి పాలిచ్చేప్పుడు ఉండే పాలల్లో ఉండే కాంపోజిషన్కి తేడా ఉంటుందిట. బిడ్డ స్పర్శ వల్ల ఆ బిడ్డకి ఎటువంటి పాలిస్తే సరిపోతుందో తల్లి బాడీ కనుక్కుని తయారు చేస్తుంది ఆటోమేటిక్గా. దాన్ని ఏమంటారు, కస్టమ్ మేడ్ మిల్క్ అంటారు. అంతే. అదేవిధంగా యజమానికి కావలసిన, నాకు ఇది పోలికతో నిజమేనేమో అనిపించింది, యజమానికి కావలసినటువంటి ఆహారాన్ని తనేది తిని ఇచ్చిన పాల తడికి సరిపోతుందో వాటికి సంబంధించినటువంటివి ఆహారం తిని వస్తుందట. మరి గోవుని మరి దైవం అనాలా మరేమనాలి? ఇట్లా గోవు గురించి మనం చెప్పుకుంటూ కనుక వెళ్ళినట్టు అనేక విశేషాలు ఉన్నాయమ్మా. ఇంకా గోమూత్రంతో తయారు చేసేవి చాలా ఉన్నాయి. గోపంచితం అంటాం, అలాగే గోమయం అంటాం. గోమయం కూడా పురుగులు పట్టదటమ్మా సాధారణంగా. అది కూడా సువాసన ఉంటుంది, అన్ని మిగిలినటువంటి ఎక్స్క్రీషన్స్ లాగా వాసన ఉండదు. ఆవు పేడలో కలిపి విత్తనాలు గనక జాగ్రత్త పరిచినట్టయితే ఎన్నేళ్ళైనా దాంట్లో జెర్మినేషన్ కెపాసిటీ తగ్గదు. మీరు బాగా పాతకాల 40-50 ఏళ్ల క్రితం ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే కాకరకాయ విత్తనాలు ఎట్లా పెట్టారని మా ఇంట్లో పురుగులు పడుతున్నాయని ఎవరన్నా అన్నారనుకోండి, ఏముందని పెడకిస్తారు. అంటే తాజా ఆవు పేడలో ఈ విత్తనాలని కలిపి గోడ కొట్టేసి ఎండబెట్టేస్తారు, అవి దాస్తారు. 10 ఏళ్ళైనా మళ్ళీ వేస్తే అది విత్తనం వస్తుంది. అంటే జీవ ప్రజ్ఞని నిలబెట్టగలిగినటువంటి లక్షణం ఉందని. ఆవు పేడ పిడకతో తయారు చేసినటువంటి బూడిద ఉందే, ఆ బూడిద కలిపినట్టయితే పురుగులు రావు. బియ్యంలో కానీ దేంట్లో కానీ మంచి కచ్చిగా తయారు అయ్యి దాన్ని ఇలా పౌడర్ కనుక అయిపోయినాక దాన్ని మనం మినుగులు పెసలు అట్లాంటి వాటిల్లో కనుక కలిపేసామంటే సంవత్సరానికి సరిపడా దాచుకునేటటువంటి వాటిల్లో పురుగు రాదు. కడిగితేనేమో వాటిల్లో మొలకెత్తే లక్షణం పోతుంది, కానీ కడగకుండా మరి నిలబెట్టాలంటే బూడిదలోనే కలుపుతారు.
ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఆవు వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు అంటే చాలామంది చెప్పాడు పాలు ఇస్తాయి, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, ఇలాంటివన్నీ పక్కన పెడితే నిజంగా మనకి పనికొచ్చేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆవు పేడని నీళ్ళల్లో కలిపి చిలకరించినట్టయితే ఎటువంటి పీడలు మొక్కలకి పోతాయి. ఆవు బూడిద చల్లినా చాలు, మొక్కల మీద బూడిద చల్లేస్తే చాలు, అన్ని రకాల పీడలు పోతాయి. అంతేకాదమ్మా, సహజంగా చనిపోయినటువంటి ఆవు కొమ్ము తీసుకొచ్చి దాంట్లో ఆవు పేడ వేసి నేలలో దాన్ని పాతి పెడితే 6 నెలల తర్వాత తీస్తే పేడంతా ఇలా మెత్తగా తయారైపోతుంది. ఆవు పేడ కొమ్ములో ఉంటుంది కదా, దాన్ని తీసి భద్రపరిచి ఒక బకెట్ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేస్తే ఎటువంటి క్రిములు పోతాయి మొక్కలకి. ఇప్పుడు సహజంగా చేస్తున్నాం వ్యవసాయం అనేటటువంటి వాళ్ళు చేసేది గో ఆధారిత వ్యవసాయం ఊరికే అన్నారా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయమ్మా అందుకే అడిగాను నేనేం చెప్పాలని. లౌకికంగా చూసినట్టయితే ఆవు వల్ల ఉండే మేలింతుంది. ఆవు దగ్గర అలా కూర్చుంటే మన శరీరంలో ఆనందానుభూతిని కలిగించే గ్రంథులకు కూడా గోవులని పేరు. ఎవరైతే ప్రతి చిన్నదానికి ఆనందపడుతుంటారో వాళ్ళల్లో గోగ్రంథులు బాగా పనిచేస్తున్నాయి. కొంతమందికి అసలు ప్రపంచం తెచ్చి చేతిలో పెట్టినా నవ్వు రాదు, ఎప్పుడు అని ఏడుపు మహాలుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి వైద్యం ఏమిటంటే వాళ్ళు ఆనందించడానికి కావాల్సినటువంటి వైద్యం ఒక 40 రోజుల పాటు వాళ్ళని ఆవు దగ్గర కూర్చోబెట్టి గోశాలలో ఉంచి రోజు ఆవు పాలు ఆవు పెరుగు పెట్టి వాళ్ళకి ఆవు నెయ్యి వేసి ఒక 40 రోజులు కనుకుంటే ఎప్పుడు ఏడ్చేవాళ్ళు కూడా చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉండడం మొదలు పెడతారు. ఇన్ని ఉపయోగాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. ఊరికే మనం మామూలుగా అందరూ చెప్పేవి కాక కొన్ని ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని చిన్న విశేషాలు చెప్పాను. గోవుని గనక మనం ఆరాధించినట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళు గోవును ఆరాధించమన్నారు. గోవును ఆరాధించడం అంటే వెళ్ళి దాని మొహాన్ని ఇంత పసుపు కుంకం పెట్టి మెడలో దండలేసి అది బెదిరి పారిపోతూ ఉంటే కాదు, అది కాదు, అసలు అది పూజ కానే కాదు. అలా చెయ్యకూడదు, చాలా తప్పు. దాన్ని భయపెడితే పూజ ఏంటమ్మా? దానికి నచ్చే పని చేయండి, చక్కని పచ్చికి ఇవ్వండి, దాని గంగడోల దగ్గర ఇలా నెమ్మదిగా రాయండి, అలా వీపు భాగాన్ని అలా నివరండి, దాన్ని చక్కగా దగ్గరగా కూర్చోండి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ తగ్గడానికి కౌహగ్ అని చెప్పి విదేశాల్లో చాలా పెద్ద ఒక కార్యక్రమం పెట్టారు. ఇన్ని నిమిషాల ఆవుని కౌగిలించుకుని పెడితే ఇంత డబ్బు అని చెప్పి పెట్టి మనకు అందుబాటులో ఉంది కదా, దాని విలువ మనకి తెలియదు. అంతేనమ్మా, అది నిజమే. ఇలా చెప్పుకుంటూ పెడితే ఎన్నున్నాయో చెప్పలేం. చాలా సంతోషం అమ్మ. గోవుని గౌరవిద్దాం, కాపాడుకుందాం. నమస్తే.